టీమిండియా ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా వెల్లడించారు. క్రికెట్ కెరీర్లో జట్టు కోసం ఎన్నో పాత్రలు పోషించిన గంభీర్ ఇండియన్ క్రికెట్ను మరింత ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం తనకుందన్నారు. ఆయన అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని జైషా పేర్కొన్నారు. బీసీసీఐ ఆయనకు అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. టీ20 ప్రపంచ కప్తో ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. దీంతో కొత్త కోచ్గా గంభీర్ను బీసీసీఐ ఎంపిక చేసింది. గంభీర్ సారథ్యంలోనే భారత్ శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. సహాయక కోచ్ల ఎంపిక విషయంలో కూడా బీసీసీఐ గంభీర్కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది. టీమిండియా ప్రధాన కోచ్గా తనను నియమించడంపై గంభీర్ ఎక్స్ వేదికగా స్పందించారు. భారతదేశమే నా గుర్తింపు, నా దేశానికి సేవ చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. ఇప్పుడు కోచ్ పాత్రలో టీమిండియాలోకి అడుగుపెట్టడం గర్వంగా ఉంది. ప్రతి భారతీయుణ్ణి గౌరవంగా తలెత్తుకునేలా చేయడమే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం. 1.4 కోట్ల మంది భారతీయుల కలల్ని నీలం రంగు జెర్సీలు ధరించిన ఆటగాళ్లు మోస్తున్నారు. అందరి కలల్ని నిజం చేయడానికి శక్తి మేరకు కృషి చేస్తా అంటూ రాసుకొచ్చారు. మొన్నటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్కతా నైట్ రైడర్స్ మెంటర్ గా వ్యవహరించిన గంభీర్ గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు కేకేఆర్ మెంటర్ గా గంభీర్ నియమితులయ్యారు. సహ యజమాని అయిన షారూక్ గంభీర్ కు 10 సంవత్సరాల అగ్రిమెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ బీసీసీఐ నుంచి పిలుపు రావడంతో గంభీర్ కేకేఆర్ ను వదిలేసి టీమిండియా కోచ్ గా వచ్చేశాడు. కేకేఆర్ ఇచ్చిన 10 ఏళ్ల కాంట్రాక్ట్ ను కూడా వద్దనుకుని టీమిండియా కోచ్ గా వచ్చిన గంభీర్ పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.